యథార్థ సంఘటనలతో సమాజంలో జరిగే వాస్తవ కథను తెరపై ఆసక్తికరంగా చూపిస్తే ఆ చిత్రాలు తప్పకుండా ప్రేక్షక ఆదరణ పొందుతాయి. ఇప్పుడు ఈ కోవలోనే యథార్థ సంఘటనలతో రూపొందిన ఓ వైవిధ్యమైన గ్రామీణ ప్రేమ కథగా ఉసురే ఆగస్టు 1న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. టీజే అరుణాస్థలం, జనని కుణశీలన్ హీరోయిన్స్ గా రూపొందుతున్న ఈ సినిమాని నవీన్ డి గోపాల్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స్. తమిళ్లో ఇద్దరు జన జనని లియో సినిమాలో విజయ్ గారితో ఒక మంచి పాత్ర చేశారు. అలాగే టీజీ అరుణాచలం గారు అసురన్లో ధనుష్ గారికి పెద్ద కొడుకు క్యారెక్టర్ చేస్తుంటారు. సో వాళ్ళిద్దరు యాక్టింగ్ ఈ సినిమాకి చాలా తోడ్పడింది. ఎవరు యాక్టింగ్ కానీ ఈ సినిమాలో అంటే కల్పితంగా కాకుండా చాలా నేచురల్గా ఉంటుంది ఈ సినిమాలో. మేము ఎంచుకున్న క్యారెక్టర్స్ కానీ, మేము ఎంచుకున్న లొకేషన్స్ కానీ ఇవన్నీ ఏది ఒక సినిమాటిక్గా మాత్రం ఉండకుండా చాలా దగ్గరగా మన కంటికి మనం రియల్గా చూస్తున్న లైఫ్ లాగే అనిపిస్తుంది ఈ సినిమా. అలాగే ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించిన కిరణ్ జోష్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడు మీరు వినుంటారు సాంగ్స్. చాలా థ్యాంక్ యూ కిరణ్. తర్వాత ఈ సినిమా ఒక కెమెరామెన్ మార్కీ సాయి, ఆయన రాలేకపోయారు. ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమాకి మేము ఈ సినిమాని చాలా త్వరగా వ్రాప్ చేసాము. దానికి కారణం ఆయన ఒక టీము, ఆయన మా కోసం కష్టపడిన విధానం, అది ఈ సినిమాకి చాలా హెల్ప్ఫుల్గా అయింది. ఆయన ఒక విజువల్స్ చాలా బాగా అద్భుతంగా వచ్చింది. సరే పద చేద్దాము, ఒక 10,000 బడ్జెట్ అవుతుంది అన్నాడు. సరే అని వెళ్ళి చేసాము. 12 ఇయర్స్ తర్వాత వచ్చాడు నా దగ్గరికి. నా దగ్గర స్క్రిప్ట్ ఉంది, సినిమా చేద్దాం రా అన్నాడు. సినిమా అంటే ఇంకా సరే చేద్దాం పద అనేసి స్టార్ట్ అయిన జర్నీనే ఉసిరే. ఉసిరే అనేది ఒక రియల్ ఇన్సిడెంటు. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రజెంట్ ఇప్పుడు సమాజంలో జరిగే ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసి ఇంకా సినిమా పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేసిందే ఉసిరే అనే సినిమా. ఈ సినిమాలో క్యారెక్టర్స్ని ఫస్ట్ చూస్ చేసుకున్నప్పుడు హీరోయిన్ మదర్ క్యారెక్టర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఈ సినిమాలో. అది మీరు సినిమా చూసినాక అర్థమవుతుంది ఎందుకు అంత ప్రయారిటీ అనేది. చూస్ చేసుకున్నప్పుడు నేను డైరెక్టర్ గారు కూర్చొని చాలా ఆప్షన్స్ అనుకున్నాం. ఈవెన్ రమకృష్ణ గారిని అనుకున్నాము, ప్రేమ గారిని అనుకున్నాము, చాలామంది అనుకున్నాం. కానీ నేను మాత్రం ఖచ్చితంగా అనసూయ అనే ఒక క్యారెక్టర్ రాశి గారు చేస్తే బాగుంటుందని నా మైండ్లో అనిపించింది. అదేవిధంగా నేను వెళ్ళాను మేడం దగ్గరికి. మేడంకి వెళ్ళి స్టోరీ చెప్పారు డైరెక్టర్ గారు. మేడం వెంటనే ఒప్పుకునే దానికి, చేసిన దానికి చాలా చాలా థ్యాంక్స్ మేడం మీకు. మేడం చేసిన దానివల్ల అనసూయ అనే క్యారెక్టరు ఇంకా పవర్ఫుల్గా మారింది. అది మీరు సినిమాలో చూడొచ్చు. ఈవెన్ I spoke this with Haricharan Garu, and he said that he also loves this language. And more happiness is like I have made my producer sir and director into a lyrics writer. So happy for that. And Randi Rarandi, it is very difficult to write in the meter. Even Mano sir told that he have done an amazing job. Thank you, Anna. And more than that, thank you for giving me the budget for all the singers. And thank you to Naveen for fighting for that. దయచేసి సపోర్ట్ చేయండి. మై ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు. నా పెద్ద బాలయ్య అభిమాని, లైక్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య గారు. డాకు మహారాజా ఇట్స్ లైక్ సూపర్ డూపర్ హిట్ ఇన్ కేరళ. దట్ స్కోర్ స్టిల్ ఇన్ మై మైండ్. సో I hope one day I can score for him. ఆపేసా శ్రీకాంత్ని. ఇప్పుడు మళ్ళీ కొట్టమన్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ సరే అని కొట్టా. మళ్ళీ హీరోయిన్ కొట్టమన్నారు, కొట్టా. నాకు సెంటిమెంట్ సినిమాలైనా నేను ఎవరినైతే కొడతానో హీరోని, ఆ సినిమా మంచి హిట్. ఫైనల్గా ప్రైజ్ రావే. సో ఆ రకంగా నేను చెప్పట్లేదు. బట్ ఈ కంటెంట్ వాళ్ళు తీసుకునే ఇట్స్ ట్రూ ఈవెంట్. అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న మార్పులు చేశారు. నేను చేసినప్పుడే నాకు తెలుసు, ఏంటంటే యాజ్ అ సీనియర్ ఆర్టిస్ట్గా నేను చెప్పగలను, ఐ హ్యావ్ దట్ విజన్, బాగుంటుంది బాగోదు అని. బట్ వెన్ ఐ వర్క్ విత్ డైరెక్టర్ గారు, ఆయనకి ఫస్ట్ సినిమా లాగా నాకు అనిపించలేదు. బికాజ్ ఆయనకి విజన్ ఉంది, ఆయనకి ఏం కావాలనేది. కొంతమంది డెబ్యూ డైరెక్టర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నంబర్ ఆఫ్ షార్ట్స్, నంబర్ ఆఫ్ యాంగిల్స్ తీసుకుంటారు. బట్ హీఈస్ నాట్ లైక్ దట్. తనకి తెలుసు ఏది కావాలి అని చెప్పి చాలా ఓపిక్గా చేయించుకున్నారు. ఐ హోప్ మంచి భవిష్యత్తు ఆయనకు ఉంటుంది అని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ ఇంతలాగా చేశారు, చేయగలిగారు అంటే ప్రొడ్యూసర్ గారు మంచి ఆయన ఉండాలి. మంచి ఆయన ఇన్ ద సెన్స్, నేను ఏం మంచి మాట చాలా రోజుల తర్వాత విన్నానంటే, కొంతమంది, ఐ డోంట్ మెన్షన్ ఆల్ ప్రొడ్యూసర్స్, బట్ సమ్ ప్రొడ్యూసర్స్ ఐ హర్డ్
టెక్నీషియన్స్కి కొంచెం డిలేగా ఇస్తుంటారు పేమెంట్స్ వాళ్ళకి మాట్లాడుకున్నవి. బట్ నేను విన్నది ఏంటంటే మాలాంటి వాళ్ళకి 1-2 days డిలే చేసి వాళ్ళకి కంప్లీట్ చేసిన ఏకైక ప్రొడ్యూసర్. This movie extremely close to my heart from day one. It's has been beautiful journey. I want thanking our wonderful director Naveen D. Gopal for trust me. To my amazing co-star Mandra ma'am, TJ, it was a pleasure working with all of you. To our producer, music director, singer, manager, technician, editor, DOP, art team, everyone who worked behind the scene. Thank you giving your heart and soul to this film. பின்னுக்கு ஒரு ஆள் சிரிச்சிட்டு இருக்காரு. So most importantly, fans and media, your love and support is the reason we stand strong. We hope its connection with you deeply. Usre movie, it's not just a movie, it's emotion. So listen the song, feel the vibe, and please continue to support. So this movie released on 1st August. See you in theater. Thank you, love you all. ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Wish me luck. And I'm also making another film in Telugu, sorry, in Tamil, which is a bilingual in Telugu, and I'm making my debut as a music director soon. So Telugu, there's a lot more for me to see and learn. So we'll definitely need your support and love. And coming back to us, Usure. After Asuran, Usure is one special film for me. And thanks to Naveen Garu and Moli Garu. Without them, I don't think this film would have happened. And of course, meeting Rasi ma'am I'm super lucky to have worked with her. Thank you so much. And Janani, Sri Lanka, she's from Sri Lanka, and she's been in the Big Boss house for 80 days. Enjoyed watching all her entertainment and her. She's such a lovely girl. And Leo, Leo Patrika, so beautiful. And Kiran Jose we brought him all the way from Kerala.